నిర్మల్ జిల్లాలో అఖిలపక్ష నాయకులు బంద్కు పిలుపునిచ్చారు. ఖానాపూర్కు రావాల్సిన ఇంటిగ్రేటెడ్ స్కూల్ను ఉట్నూరు ప్రాంతానికి తరలించడంపై నిరసన వ్యక్తం చేశారు. అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఖానాపూర్కు మంజూరైన ఇంటిగ్రేటెడ్ పాఠశాలను ఎమ్మెల్యే బొజ్జు పటేల్ కావాలని ఆదిలాబాద్కు తీసుకెళ్లారని ఆరోపించారు. దీనిపై బంద్కు మద్దతివ్వాలని జేఏసీ కన్వీనర్ లక్ష్మణ్ రావు విద్యార్థులను కోరగా పోలీసులు జేఏసీ నాయకులను అరెస్ట్ చేశారు. ఉన్నతాధికారులు స్పందించి ఖానాపూర్లో ఇంటిగ్రేటెడ్ స్కూల్ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. స్కూల్ జేఏసీ కమిటీ మెంబర్ని ఈరోజు బంద్కు పిలుపునివ్వడం జరిగింది. మనకు ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏదైతే ఉందో అది ఖానాపూర్ పట్టణంలో కాకుండా ఊట్నూరులో పెడుతున్నట్టు సమాచారం ఉండడంతో పలుమార్లు స్థానిక ఎమ్మెల్యే గారికి విన్నపించి ఈ సమస్యకు పరిష్కారం చూపాలని చెప్పేసి ఖానాపూర్లోనే ఈ స్కూల్ ఏర్పాటు చేయాలని చెప్పేసి కోరుతూ ఎన్నోసార్లు వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ వాళ్ళు వినకపోవడంతో ఈరోజు బంద్కు పిలుపునివ్వడం జరిగింది. దీంట్లో ప్రతి ఒక్క వాణిజ్య సంస్థ కానీ వ్యాపారాలు కానీ లేదంటే స్కూళ్ళు కానీ స్వచ్ఛందంగా ముందుకొచ్చి మద్దతు తెలపడం జరిగింది. ఈరోజు మేము శాంతియుతంగా పోరాడినప్పటికీ ఈరోజు అక్రమ అరెస్టులు చేసిర్రు. దీని అంతటికీ కారణమైనటువంటి ప్రభుత్వాన్ని మేము ఒక్కటే డిమాండ్ చేస్తున్నాం. అయ్యా, ఆల్రెడీ ఉట్నూరులో ఇప్పటికి ఎన్నో ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి, కానీ ఇక్కడ కూడా మాకు ఒక ఇన్స్టిట్యూట్ ఇచ్చి ఇక్కడి పేద ప్రజలకు కూడా సౌకర్యార్థము మంచి మెరుగైన విద్య కోసం మీరు సహకారం తెలపాల్సిందిగా కోరుతాం. ఇంటిగ్రేటెడ్ స్కూల్ జేఏసీ